గండికోట పర్యాటక కేంద్రంలో ఓ అమానుష సంఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో సరదాగా పర్యాటక కేంద్రంలో తిరిగేందుకు వెళ్లిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని దారుణంగా హత్యకు గురైంది. రేప్ అండ్ మర్డర్ యాంగిల్లో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఇంజనీరింగ్ స్టూడెంట్ స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గండికోట మర్డర్ రహస్యాన్ని బయటపెట్టే పనిలో పడ్డారు కాప్స్. కడప జిల్లా ప్రొద్దుటూరులోని గౌతమి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి సోమవారం ఉదయం స్నేహితులతో గండికోటకు వెళ్తున్నారని ఇంట్లో చెప్పి వెళ్ళింది. ఇక్కడ సీన్ కట్ చేస్తే మంగళవారం ఉదయం గండికోటలోని ముళ్ల పొదల్లో నగ్నంగా శవమై పడి ఉంది. అయితే సోమవారం రాత్రి అవుతున్నా వైష్ణవి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. ఇక ఇదిలా ఉంటే గండికోట ధాన్యాగారం సమీపంలో మైనర్ బాలిక మృతదేహం నగ్నంగా పడి ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక దుస్తులు విపరీతంగా చింపి ఉండడం, శరీరంపై గాయాల ముద్దలు కనిపించడంతో ఇది సాధారణ మరణం కాదని తేల్చారు. అత్యాచారం అనంతరం హత్య గురైనట్టు పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అయితే ఎర్రగుంట్ల మండలం అల్లదుర్తి గ్రామానికి చెందిన వైష్ణవి గత 5 ఏళ్లుగా అదే గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉన్నట్టు సమాచారం. వైష్ణవి ఫోన్ రికార్డింగ్లు, కాల్ లాగ్స్ ఆధారంగా అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రొద్దుటూరు పట్టణ పోలీస్ స్టేషన్లో అతన్ని విచారిస్తున్నారు.